సూపర్ 6 ఈ హామీలకు సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి ఆడబిడ్డలకి రిలేటెడ్గా ఉన్న పథకానికి సంబంధించి 1500 రూపాయలు నెలకిస్తామన్న కూటమి ప్రభుత్వం నేడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మాలి అంటూ తేల్చి చెప్పేశారు. ఓవరాల్గా ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు టెన్యూర్లో మోస్ట్ ఆఫ్ ది ఆడబిడ్డలందరూ ఆయన పక్షాన ఉన్నారు. అంటే మద్యాన్ని నిరోధించారనో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయన ఇచ్చిన పథకాలకు ఉమెన్ బ్యాంక్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం అనుకూలంగా ఉండింది. ఒకే ఒక్క హామీ అనేది ఇటు స్లిప్ చేసింది. అదే ఈ హామీ, ఆడబిడ్డలకు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 1500 ఇస్తాం నెల అని. సో దీన్ని ఇప్పుడు వీళ్ళు స్కిప్ చేయడం జరిగింది. అసలు మీ పర్స్పెక్టివ్ ఏంటి ఈ విషయంలో? నిన్న ఇద్దరు క్యాబినెట్ మంత్రులు, ఒకళ్ళు అచ్చెన్నాయుడు గారు, ఇంకోళ్ళేమో నిమ్మల రామానాయుడు గారు, వీళ్ళు మాట్లాడిన మాటలు వింటే పెన్షన్ డబ్బులతో పోలవరం అదేనా? అదే ఆగండి. ఇప్పుడు మీరు ఒకటి గమనిస్తే, ఇప్పుడు ఉదాహరణకి పవన్ కళ్యాణ్ లేదా లోకేష్ గారు ఇద్దరిలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అయ్యారు అనుకోండి, అవగాహన రాహిత్యంతో అసలు ఏటి తెలియక మాట్లాడారు అని అనుకోవచ్చు. ఇది ఎలక్షన్స్ ముందు ఇచ్చిన ప్రామిసెస్. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అపార అనుభవం, ఇప్పటితో కలిపి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన ఈ అచ్చెన్నాయుడు గారు, రామానాయుడు గారు చూసుకుంటే ఒక టాల్ లీడర్స్ దేర్ ఓన్ నియోజకవర్గాల్లో, ఆర్డ్ సర్కమ్స్టాన్సెస్లో కూడా గెలిచి వచ్చిన నాయకులు. గతంలో యనమల రామకృష్ణుడు 100 కోట్లు ఖజానాలో ఉన్నాయన్నాడు. తీరా చూస్తే 2,70,000 కోట్లు ఏమీ కాకుండా సంక్షేమ పథకాలు చేసిన గత ప్రభుత్వం. దానికి ధీటుగా అంటే 2,70,000 కోట్లు పథకాలు ఇస్తూ కూడా ఇంకా సూపర్ 6 అని యాడ్ చేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇస్తామని చెప్తూ ఒక పథకానికి, అంటే రామానాయుడు గారి వెనకాతలో ఉన్న పిల్లలకి నీకు 15,000 నీకు 15,000 పిల్లలు చదువుకునే పిల్లలకి అమ్మ ఒడితో పాటు ధీటుగా తల్లికి వందనం అని చెప్తూ ఇంట్లో ఉన్న ఆడపిల్లల బుడ్డ పిల్లలను కూడా వెనక్కి పిలిచి నీకు 1500 నీకు 1500 నెలకి చొప్పున సంవత్సరానికి 18,000. ఏ ప్రాతిపదిక మీరు చెప్పారు? 1,80,00,000 ఆడపిల్లలు ఉన్నారు ఇన్ బిట్వీన్ 18 to 59 years. ఇది కాక 60 years దాటిన వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తారు కదా. అదే. సో ఈ ఓవరాల్ క్యాల్కులేషన్ మీద ఏ విధమైన అవగాహన లేకుండా 34,200 కోట్లు అవుతుందని చెప్తున్నారు. 34,200 కోట్లు జింబాబ్వే అయిపోయింది, శ్రీలంక అయిపోయిందని చెప్పినప్పుడు మీకు తెలీదా? ఓ పక్క అబద్ధాన్ని జస్టిఫై చేస్తూ ఇవాళ మీరు మాట్లాడుతున్న మాటలు, ఇప్పుడు గత అబద్ధాలు ఏవైతే ఉన్నాయో శ్రీలంక, జింబాబ్వే అని 1,84,500 కోట్ల అప్పు తీసుకొచ్చారు. ఇప్పటికి ఏం చేశారు? ఓ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టారా? లేకపోతే ఒక రోడ్లన్నీ వేసేసారా? 1 to 10 స్కేల్లో 3% 4% రోడ్లు వేసారు మీరు. పోనీ 1 yearలో నిమ్మల రామారెడ్డి గారు ఏంటి చెప్పారు? ఈ 34,200 లాంటిది ఉంటే ఏకంగా 5 పోలవరాలు గట్టి వచ్చట. సరేరా, లాస్ట్ ఇయర్ అయితే మీరు ఇవ్వలే కదా. ఆ 34,200తో పోలవరం ఎందుకు కంప్లీట్ చేయట్లేదు, ఇంక్లూడింగ్ ఆర్ఆర్ ప్యాకేజ్? ఆ 45 meters ఎత్తుతో మీరు కనుక మీ దగ్గర ఉన్న డబ్బులతో పోలవరం కంప్లీట్ చేస్తే, ఇంక్లూడింగ్ ఆర్ఆర్ ప్యాకేజ్ వెనకాతల ఏది ముంపు గ్రామాలన్నిటికీ కూడా డబ్బులు ఇచ్చేసుకున్నా మీ దగ్గర ఈ 4 సంవత్సరాల డబ్బులతో బనకచర్లు మొదలెట్టండి. 2 సంవత్సరాలతో పర్యావరణ అనుమతులు ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. మొదట్లో ప్రాజెక్టులు మొదలెట్టిన తర్వాత కదా నాన్న తిప్పలు పడి పర్యావరణ అనుమతులు అన్నీ తీసుకొచ్చినాయి మనం. పోలవరం కూడా అదే జరిగింది కదా రాజశేఖర రెడ్డి గారి రాయంలో. పోలవరం మొదలెట్టిన తర్వాత అనుమతులు తీసుకొచ్చారు. అలా బనకచర్లు కూడా మొదలెట్టచ్చు కదా మీరు. కేవలం రామానాయుడు గారు మిమ్మల్ని అబద్ధాలు చెప్పడానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా తెలుగుదేశం వాడుకుంది ఎలక్షన్స్కి. దాన్ని క్లారిఫై చేయండి మీరు. ఎందుకంటే ఏరు దాటిన తర్వాత బోడిమలన్న కాన్సెప్ట్లో మీరు ఇవాళ మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే 34,200 కోట్లు నన్ను అగ్రిగేట్ ఎవ్రీ ఇయర్ కేవలం ఆడపిల్లల నిధికి మీరు ఇస్తే, అంటే 1,500 చొప్పున నెలకి, 18,000 చొప్పున సంవత్సరానికి 1,80,00,000 మంది ఆడపిల్లలు ఉన్నారన్న ప్రాథమిక అవగాహన కూడా లేకుండా మీరు రాజకీయాలు చేస్తున్నారా? అంటే ఏం జరిగినా ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది, మమ్మల్ని ఎవరు అడిగిన వాళ్ళు లేరన్న ఏకైక భరోసా. అక్కడ అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఈ సంక్షేమాలు అన్నీ చేసేసారట. అరే, ఒక అబద్ధాన్ని తట్టుకోలేక సస్తను. మీరు ఇచ్చింది పెన్షను. మొన్న మీరు అమ్మఒడికి ధీటుగా తల్లికి వందనం అని చెప్పి 13,500 కోట్లు కావాల్సి వస్తే ఎన్ని కోట్లు ఇచ్చారండి? బడ్జెట్లో పెట్టింది 8,000 కోట్లు. 5,000 కోట్లు డెఫిషియన్సీ ఉంటో ఇంకా 37 లక్షల పిల్లలకి ఇవ్వని ఉదంతం ఉంటే మీ ఊరే కదా. అదే, అవును. స్కూల్ మీరు చదివిన స్కూల్లో పిల్లలు ఎవరికీ రాలేదు కదా. అవును, అవును. ఇలాంటి సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉంటే ఏం మాడుతున్నారు? అచ్చెన్నాయుడు గారు, మీరు ఏమైనా నిన్న కాక మొన్న బొడ్డు కోస్తే రాజకీయాల్లోకి వచ్చారా? మీరు ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు? ఏ విధమైన ప్రాథమిక అవగాహన లేకుండా ఎలక్షన్ ప్రామిసెస్ అన్ని ఇచ్చిన తర్వాత, ఎలక్షన్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఇయర్లో 634 ప్రామిస్ ఇచ్చి మేనిఫెస్టోని వెబ్సైట్లోంచి డిలీట్ చేసినంత ఈజీగా
ప్రజల్ని ఏమార్చొచ్చు, మభ్యపెట్టొచ్చు, అధికారమే పరమావధని మీరు ముందుకెళ్తామంటే మీరేం చిన్నపిల్లడైన లోకేష్ కాదు, చిన్నపిల్లడే కొత్తగా రాజకీయ అరంగేటంలో మొదటిసారి గెలిచిన పవన్ కళ్యాణ్ అయితే కాదు కదా. అపార అనుభవాలు ఉన్న నాయకులు, అపార అనుభవం ఉన్న రాజకీయ మేధో సంపత్తులు ఉన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటే క్యాబినెట్ మీటింగ్ మినిస్టర్లు అయ్యండి మీరు. ఇవా మీరు ప్రజలతో మాడవలసిన మాటలు? మీ స్థాయికి అవి ఏ రకంగా అవన్నీ తీసుకొస్తాయి మీరు ఆలోచించి చెప్పండి. సో ప్రజలు ఎన్నిసార్లు సార్ ఇలాగ ఇబ్బంది పడతారు? వాళ్ళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పుట్టుకతోనే మోసపోవడానికి పుట్టారు. వాళ్ళకి ఫస్ట్ థింగ్ పౌరుషం తక్కువ, ఏది చెప్పినా గుడ్డొచ్చి చేల్లో పడినట్టు నమ్మిపోవడం, ఇవన్నీ అలవాటు అయిపోయినప్పుడు ఎవడేటి చేస్తారు? నెత్తినోరు కొట్టుకుని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడున్న దానికే నాకు రామదేవ్ బాబా గారి ఆసనాలు వేస్తున్నాను నేను, వీళ్ళు ఇక్కడికి తేవాలంటే ఎన్ని లక్షల కోట్లు అవుతుందో ఒకసారి చూసుకోవడానికి విత్ ఎవిడెన్సెస్ చూపించాడు. అదే ఇప్పుడున్న పరిస్థితి. నేను అంటుంది ఏంటంటే ఎవరో నీలాటోడో నాలాటోడో లేకపోతే మీ కెమెరామన్ లాటోడో అట్లకేటి అవగాహన లేకుండా అదే ఎలక్షన్లో గెలవడానికి గుడ్డ చేయలేము. జనాభా ఎంత ఉంటారో స్టాటిస్టిక్స్ ఉంటాయి, ఒక్కొక్క పథకానికి ఎంత డబ్బులు కావాలో బడ్జెట్లో ఉంటుంది. మరి తక్కువలో ఉన్నారు ఆర్థిక శాస్త్ర నిపుణులు మీరు చదువుకున్నది చంద్రబాబు గారు. ఎన్నోసార్లు బడ్జెట్లు ప్రవేశపెట్టిన యనమల రామకృష్ణ గారు లెటర్లు ఉన్నారు. వీళ్ళందరూ మేనిఫెస్టో కమిటీలో లేకుండానే రచించేశారు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు. ఏదైనా ఆశకవిత్వమా లేదా అష్టావధానం శతావధానంలో స్పాంటేనియస్గా చెప్పే కవిత్వం చెప్పినట్టు చెప్పారా? అంటే ఏదో అనుకొని ఏదో అయిందంటే ఏంటి? ఏదో అనుకుని ఏదో అవడం కాదు, ఏదో అనుకోలే, ఖచ్చితంగా వీళ్ళని మోసం చేయొచ్చు. ఈ గొర్రెలు, ఈ గొర్రెల్ని ఏడు చెప్తే అటు పెడితే తోలితే ఎటు పోతాయి అవి అన్న ప్రాతిపదికతోనే ఎలక్షన్ ప్రామిసెస్ ఇచ్చారు. ఇది ఇప్పటికైనా ప్రజలు గ్రహించగలిగితే చాలు. వాళ్ళు ఏదనుకుంటే అది ఇచ్చారు హామీ, వాళ్ళు చేయలేంది వాళ్ళు ఇచ్చారు హామీ. చేయలేమని ఇప్పుడు చెప్తున్నారు. ఆచరణ సాధ్యం కాదని ప్రజలకి ఇప్పుడు మనం చిన్నప్పుడు చెప్తుంటారే, నాన్న చెప్తుంటాడు ఆ వేణిలో చేయి పెట్టకరా చేయి కాలుతుందని. నాన్న పక్కలగానే చేయడితే బొబ్బ వచ్చింది నీకా నాకా? అలాగే వీళ్ళు కూడా దురాశ దుఃఖానికి చేయటి కథకి ఆంధ్రప్రదేశ్ ప్రజలను చూసి ఆ కథ మొదలైంది.